ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి. నరదృష్టి సోకితే నల్లరాయి కూడా పగిలిపోతుందట. ప్రస్తుత కాలంలో మనందరిని పట్టి పీడిస్తున్న సమస్యల్లో నరదిష్టి సమస్య ఒకటి. శ్రీకృష్ణుడు కూడా ఈ సమస్యతో బాధింపబడ్డాడట. ఎవరైనా మన చెడును కోరుకుంటే అలాంటి వారి వల్ల మనకు నరదిష్టి తగులుతుంది. ఎవరికైనా నరదిష్టి తగిలితే అలాంటి వాళ్లకి తరచూ తలనొప్పి వస్తుంది. అలాగే వికారంగా ఉండడం, వాంతులు అవ్వడం లాంటివి జరుగుతాయి. ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి ఖచ్చితంగా నరదిష్టి సోకిందని అర్థం. చిన్న పిల్లలకు నరదిష్టి ఎక్కువగా తగులుతుంది. నరదిష్టి తగిలిన చిన్న పిల్లలకు కడుపునొప్పి రావడం, అకారణంగా ఏడవడం, బలహీనంగా అవ్వడం జరుగుతుంది. అలాగే ఎదురింటి వారు చెడుకన్ను మన ఇంటి పైన పడితే మన కుటుంబంలో ఎన్నో కలహాలు ఏర్పడతాయి. చేతిలో రూపాయి కూడా మిగలదు. తరచూ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈ నరదిష్టిని పోగొట్టుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. మన ఇంటికి సుఖసంతోషాలు రావాలంటే మన ఇంటికున్న నరఘోష తొలగిపోవాలి. ఇంటికున్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మన ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. గుమ్మడికాయకు చాలా దైవశక్తి ఉంటుంది. కాబట్టి ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. గుమ్మడికాయని కట్టిన తర్వాత ఆ గుమ్మడికాయ త్వరగా పాడైపోతే మీకు తగలవలసిన దిష్టి మొత్తం ఆ గుమ్మడికాయ తీసుకుని పాడైపోయిందని గుర్తించాలి. పాడైపోయిన గుమ్మడికాయను వెంటనే మార్చుకోవాలి. ప్రతి ఒక్కరికి నరదిష్టి ఉంటుంది. నరఘోష చాలా ప్రమాదకరమైనది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఎడమ కాలికి నల్ల దారాన్ని కట్టుకోండి. కాలికి నల్ల దారం ఉంటే నరదృష్టి సోకకుండా ఉంటుంది. మీ ఇంట్లో దుష్టశక్తులు ఉంటే ప్రతిరోజూ అర్ధరాత్రి సమయంలో మీకు అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అలాగే ఇంట్లో ఎక్కడ చూసినా ఎక్కువగా బూజు కనిపిస్తుంది. మీ ఇంట్లో బూజు ఉంటే ఎల్లప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి. అలాగే చాలామంది ఇళ్లలో తరచూ పాలు పొంగిపోతూ ఉంటాయి. మీ ఇంట్లో కూడా ఇలా జరుగుతూ ఉంటే మీ ఇంట్లో పాలు పొంగిపోవడం, పాలు మాడిపోవడం ఇలా తరచూ జరుగుతూ ఉంటే మీ ఇంట్లో ఖచ్చితంగా దుష్టశక్తులు ఉన్నట్లే. ఎవరికైతే దిష్టి తగులుతుందో అలాంటివారు ప్రతి వారానికి ఒకసారి నీటిలో కాస్త రాళ్ల ఉప్పు వేసి స్నానం చేయండి. ఇలా చేస్తే మీ ఇంటిపై ఉన్న దిష్టి మొత్తం తొలగిపోతుంది. అలాగే దిష్టి తీసిపడేసిన నిమ్మకాయలను పొరపాటున కూడా తొక్కకూడదు. దిష్టి తీసి పడేసిన వస్తువులను తొక్కితే అనారోగ్యం పాలవుతారని, మీకు అంతా చెడే జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అందుకే రోడ్డుపైన ఎక్కడైనా సరే దిష్టితీసిన నిమ్మకాయలు కనపడితే వాటిని తొక్కకుండా జాగ్రత్త పడండి. మీ ఇంటికున్న నరదిష్టి పూర్తిగా తొలగిపోవాలంటే ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి ఆ గిన్నెను మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టండి. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అలాగే ఎవరికైనా పీడకలు వస్తూ ఉంటే అలాంటి వారు రాత్రి నిద్రపోయే ముందు ఒక నిమ్మకాయను తీసుకొని దిండు కింద పెట్టుకుని నిద్రపోండి. పీడకలు రాకుండా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.